వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరికాయతో మరియు ఎర్ర కందిపప్పు యూస్ చేసి ఒక హెల్దీ ఇమ్యూనిటీ రసం ఎలా చేయొచ్చో చూద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ నేను పెద్ద సైజ్ ఉసిరికాయలు ఒక 4 తీసుకుంటున్నాను. మీడియం సైజ్ టమాటాలు ఒక 3, ఒక టీ గ్లాస్ ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలంటే నార్మల్ కందిపప్పు యూస్ చేసుకోవచ్చు, లేకపోతే పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. 5 నుంచి 6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ మిరియాలు, ఇంకా ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న ఎర్ర కందిపప్పుని శుభ్రంగా నీళ్ళతో వాష్ చేసుకుని దాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను. 100 గ్రాముల ఎర్ర కందిపప్పులో సుమారు 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, అలాగే 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మన రసంకి మంచి ప్రోటీన్ మరియు ఫైబర్ని యాడ్ చేస్తుంది. ఇక్కడ నేను 4 ఉసిరికాయల్ని కట్ చేసుకుంటున్నాను. జస్ట్ మీకు చూపించడం కోసం ఉసిరికాయలు తీసుకున్నాను, కానీ నేను అందులోంచి ఓన్లీ 4 మాత్రమే యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న టమాటాలని కూడా కట్ చేసుకుని ఉసిరికాయ ముక్కల్ని అలాగే టమాటా ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు పొట్టు తీసిన 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా వాటర్ ఇవన్నీ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఉసిరికాయని రోజు తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, డయాబెటిక్స్ని కంట్రోల్లో ఉంచుతుంది, జలుబు దగ్గు లాంటివి రాకుండా కూడా ఇది కాపాడుతుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడమే కాకుండా హెయిర్ రీగ్రోత్కి కూడా ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్న టమాటా ఉసిరికాయ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని 4 కప్పుల వాటర్ యాడ్ చేశాను. అందులోకి కొంచెం కారం, పసుపు యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి మరిగిస్తున్నాను. ఒక బాయిల్ రాగానే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎర్ర కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఈ జార్ని మరిగించాలి. ఉసిరికాయలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన స్కిన్ని హెల్దీగా, గ్లోయింగ్గా కనిపించడానికి ఉపయోగపడతాయి. రోజు పరగడుపున ఆమ్లా పొడిని తీసుకోవడం వలన ఎలర్జీ, ఆస్మా, టీబీ లాంటివి కూడా తగ్గుతున్నాయి. మన కంటి చూపుని అలాగే మన మెదడు పనితీరును కూడా ఇది బాగా మెరుగుపరుస్తుంది. ఇలా ఎన్నో లాభాలున్న ఉసిరికాయని మనం తప్పకుండా ఏదో ఒక రూపంలో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. ఇక్కడ నేను తాలింపు కోసం 2 స్పూన్ల నువ్వుల నూనె యాడ్ చేసి అందులో 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ అలాగే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇంత మంచి హెల్దీ అండ్ ఈజీ రసం తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా మరియు స్పిరిచువల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.